ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు భయాలు, అలాగే మనకి అన్ని రకాల సర్వసిద్ధుల్లో విజయం సాధించడానికి ఎవరిని ఆరాధించాలి? కోర్టు కేసులున్నాయి, లేకపోతే దుష్టశక్తులతో బాధపడుతున్నారు, సర్వకార్య సిద్ధులు కలగాలి, శత్రువులపైన విజయం సాధించాలి అంటే ఒక చిన్న అపరాజిత స్తోత్రం పఠిస్తే చాలు, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఈ వీడియోలో ఈ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల కలిగే లాభం చెప్తాను. శత్రువులపైన విజయం సాధిస్తారు. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టే శత్రువులు ఎవరైనా సరే వారి ఆలోచన మార్చడానికి, వారి ప్రభావం మీపై పడకుండా ఉండడానికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. రెండవది, కోర్టు కేసులు, వివాదాలు ఉన్నప్పుడు, న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు ఈ స్తోత్ర పారాయణ వల్ల సత్యం బయటకు వచ్చి మీకు విజయం లభించే అవకాశం ఉంటుంది. అలాగే మూడవది, దుష్టశక్తి నివారణ. అంటే దిష్టి దోషాలు, చేతబడి, ఇటువంటి నకారాత్మకమైన శక్తుల నుంచి ఈ మంత్రం చేయడం వల్ల మీకు దరి చేరనివ్వకుండా ఉంటుంది. అలాగే ముఖ్యంగా సర్వకార్య సిద్ధి. మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. ఈ పారాయణం ఎలా చేయాలంటే, ఈ అపరాజిత స్తోత్రాన్ని పఠించేటప్పుడు నియమాలు పాటిస్తే త్వరగా ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఆ తర్వాత పఠించాలి. మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున ప్రారంభిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. మనం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి కూర్చుని చేసుకోవాలి. దీపం కూడా అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ధూపాన్ని సమర్పించాలి. ఈ బీజమంత్రం కాబట్టి చాలామందికి భయాలు ఉంటాయి. భయపడాల్సింది ఏమీ లేదు. నేను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. నమస్తేస్తు జయే దేవి సర్వసిద్ధి ప్రదాయిని, నమస్తేస్తు అపరాజితే రక్షమాం సర్వతో భయాత్. అర్థం ఏంటంటే, సర్వసిద్ధులని ప్రసాదించే జయదేవికి నమస్కారం. ఎవరికి లొంగని, అంటే ఓ తల్లి నన్ను అన్ని భయాల నుండి రక్షించు అని అర్థం. ఈ మంత్రాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. ఇక్కడ ఎవరైనా సరే ఈ మంత్రాన్ని చేస్తున్నప్పుడు నమ్మకంతో చేయండి, స్నానం చేసి చేయండి. ఇలా మీరు రోజు రెగ్యులర్గా చేస్తూ ఉంటే సమస్యలు అనేవి రావు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.